హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మమ్. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే సింపుల్ బేసిక్ మేకప్ అండి విత్ ఎఫోర్డబుల్ ప్రైజెస్. సో నా దగ్గర ఉన్న కొన్ని ప్రొడక్ట్స్తో సింపుల్గా బేసిక్ మేకప్ ఎలా చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవచ్చు డైలీ వేర్గా, అలాగే మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా దాన్ని కొంచెం డోస్ ఎక్కువ పెంచుకొని ఎట్లా చేసుకోవచ్చు అన్నది రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటూ ఉంటాను. అంటే నేను డైలీ మేకప్ చేసుకోను, బట్ పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎఫోర్డబుల్ ప్రైజెస్తో ఉన్న ప్రొడక్ట్స్తో నేను ఎలా చేసుకుంటాను అనేది బేసిక్ మేకప్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో చూద్దామా. సో మనం ఫస్ట్ మేకప్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటండి, మన స్కిన్కి మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ప్రైమర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి మేకప్ చేసుకునే ముందు. సో నేనైతే బేసిక్గా ఎక్కువగా మాయిశ్చరైజర్ నేను వైజ్లైన్ హెల్దీ వైట్ యూస్ చేస్తానండి బేసిక్గా. సో ప్రైమర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మేకప్ చేసుకునే ముందు ప్రైమర్ యూజ్ చేయడం వల్ల మనం చేసుకునే మేకప్ అంతా కూడా మనకి మంచిగా ఫేస్కి సెట్ అవుతుంది అన్నమాట. సో సెట్ అవ్వడం కోసం మనం ప్రైమర్ అనేది యూజ్ చేస్తాం బేసిక్గా. సో నేనైతే ప్రైమర్ యూజ్ చేయట్లేదండి, నా దగ్గర ప్రైమర్ లేదు, నేను దాన్ని కొనలేదు. సో ప్రైమర్కి బదులుగా నేను మాయిశ్చరైజింగ్ ఆర్ ఈ అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసరికి నేచర్స్ అలోవెరా జెల్. మీరు చూడొచ్చు, నేచర్స్ అలోవెరా జెల్. సో ఫస్ట్ అయితే మేకప్ చేసుకునే ముందు ప్రైమర్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రైమర్కి బదులుగా నేను అలోవెరా జెల్, నేచర్స్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఈ నేచర్స్ అలోవెరా జెల్ని జస్ట్ కొంచెం తీసుకొని హ్యాండ్కి, సో దీన్ని అయితే మనం డాట్స్గా పెట్టుకోవాలి. మనం ఫేస్కి ఎట్లా అయితే అప్లై చేసుకుంటామో మాయిశ్చరైజింగ్ అయినా, ప్రైమర్ అయినా, ఈవెన్ కాంపాక్ట్ అయినా ఏదైనా కానీ సేమ్ అట్ ది సేమ్ టైం మనం నెక్కి కూడా మనం పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఎక్కువ హ్యాండ్స్తోనే రబ్ చేసుకుంటానండి, అప్లై చేసుకుంటాను ఏదైనా కానీ. ఈవెన్ ప్రైమర్ అయినా కానీ, ఫౌండేషన్ అయినా కానీ, ఏదైనా నేను హ్యాండ్స్తో రబ్ చేసుకుంటాను. నాకు బ్రషెస్ అలవాటు లేదు, ఎందుకంటే నేను వెరీ సింపుల్ మేకప్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. సో మనమైతే ఇట్లా నీట్గా అప్లై చేసేసుకోవాలి. నెక్ కూడా మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 2 minutes దీన్ని మంచిగా అబ్జర్వ్ చేసేలాగా. చూసారు కదా నేను అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత ఎలా అబ్జర్వ్ చేసుకుందో. సో ఫేస్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. నేను ప్రైమర్ లాగా యూస్ చేస్తున్నాను దాన్ని. సో దాని తర్వాత నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఫౌండేషన్ వచ్చేసరికి పాండ్స్ బీబీ ప్లస్ అండి, పాండ్స్ బీబీ ప్లస్ యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా కొంచెం ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం తీసుకోవాలి. చూసారు కదా, కొంచెం తీసుకుంటాను. సో దీన్ని కూడా ఫేస్కి మంచిగా డాట్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటాను. ఇవన్నీ పెద్ద కాస్ట్ ఏ ఉండవండి, రీజనబుల్గానే దొరుకుతాయి మనకి, అందుకే ఎఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పాను. సో మంచిగా ఇట్లా డాట్స్ పెట్టేసుకొని, అలాగే అట్ ద సేమ్ టైం చెప్పాను కదా నెక్ కూడా అప్లై చేసుకోవాలి. నేనైతే బ్లెండర్ అవేమి యూజ్ చేయనండి, బ్రష్లు కానీ. జస్ట్ నేను ఫేస్కి జస్ట్ హ్యాండ్స్తోనే రబ్ చేసుకుంటాను మంచిగా నీట్గా. వెరీ సింపుల్ మేకప్ అండి, నేను ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయను పెద్దగా. సో చూసారు కదా ఫౌండేషన్ ఎట్లా అప్లై చేశానో, మంచిగా నీట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే కాంపాక్ట్ వేసుకోవాలి. సో కాంపాక్ట్కి నేను లాక్మీ యూజ్ చేస్తున్నానండి, లాక్మీ కాంపాక్ట్. సో ఇది వేసుకునే ముందు నేను ఏం చేస్తానంటే కొంచెం లిప్స్కి వాజ్లిన్ అనేది కొంచెం మాయిశ్చరైజింగ్ కోసం ఇది అప్లై చేస్తాను. మేబీ ఫస్ట్ అయినా అప్లై చేసేసుకోవచ్చు, నేను మర్చిపోయాను. సో అది ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. వాజ్లిన్ అండి చిన్నది, జస్ట్ ఈలోపు లిప్స్ అనేది కొంచెం మాయిశ్చరైజింగ్ అయితే
అందుకని లిప్స్టిక్ వేసుకోవడానికి. సో నెక్స్ట్ కాంపాక్ట్ వేసుకున్నాను అండి, కాంపాక్ట్ పౌడర్. సో లాక్మీ. సో కాంపాక్ట్ కూడా అప్లై చేశానండి. చూసారు కదా డిఫరెన్స్, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటాను. మరీ హెవీ మేకప్ చేయట్లేదు నేను, లైట్గా బేసిక్ మేకప్ మనం నార్మల్గా చేసుకుంటే చేస్తుంది అనమాట. సో కాంపాక్ట్ కూడా అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఐబ్రోస్ వేసుకుంటాను. ఐబ్రోస్ వచ్చేసరికి నార్మల్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఐబ్రోస్ కూడా షేప్ చేయించుకోలేదండి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా పార్టీ వేర్గా ఫంక్షన్ వేర్గా వెళ్తే తప్ప నేను తొందరగా ఐబ్రోస్ కూడా వెళ్ళను. సో ఐబ్రోస్ అనేది నేను మస్ట్ కంపల్సరీ వేసుకుంటాను. సో లైట్గా షేప్ చేయించుంటే బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను లైట్గా పెన్సిల్ వేస్తాను. ఈవెన్ షేప్ లేకపోయినా కానీ నేను డైలీ మస్ట్ అండ్ షుడ్ ఐబ్రోస్ వేస్తానండి, నాకు చాలా ఇష్టం. సో ఐబ్రోస్ కూడా వేసేసుకున్నాను. సో షేప్ చేయించుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి, షేప్ చేయించుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐలైనర్ అండి. ఇది కూడా చాలా ఇష్టం, నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఐలైనర్ వచ్చేసరికి లాక్మీ యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ కూడా నేను వేసేసుకుంటాను. ఈవెన్ కాజల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఐలైనర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటానండి. ఐలైనర్ కూడా ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి కాజల్. నేను ఎక్కువగా కాజల్ యూజ్ చేయను, మ్యాక్సిమం ఐలైనర్ వేసుకొని వదిలేస్తాను అనమాట. సో కాజల్ వచ్చేసరికి నేను మెబ్లిన్ యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను, రెగ్యులర్గా అయితే వేయనండి. బట్ ఇప్పుడు మీకు వేసి చూపిస్తున్నాను. సో కాజల్ వేసుకుంటున్నాను. ఎక్కువగా వేయనండి, జస్ట్ లైట్గా వేస్తాను. ఎందుకంటే నాకు కాజల్ అంత ఎక్కువ ఇష్టం. సో చూసారు కదా కాజల్ కూడా అప్లై చేశాను, ఐస్కి కాజల్ కూడా అప్లై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మస్కరా అండి. మస్కరా వచ్చేసరికి నేను డాజ్లర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ ఏం యూజ్ చేయను, ఎప్పుడైనా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మస్కరా యూజ్ చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను. సో ఇదైతే ఎక్కువ యూజ్ చేయనండి, పక్క నుంచి మా పాప అరుస్తుంది దానికి మేకప్ చేయట్లేదని. సో లైట్గా వేసుకుంటానండి, ఎక్కువ వేయను. మేకప్ రెండు కంప్లీట్ అయిపోయినాయి అండి. చూసారు కదా లుక్ ఎలా ఉంది అనేది, మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలింది ఏంటి అంటే లిప్స్టిక్. లిప్స్టిక్ వచ్చేసరికి ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం. సో లిప్స్టిక్ వచ్చేసరికి లాక్మీ లిప్స్టిక్ యూస్ చేస్తున్నానండి. ఇది రీసెంట్గా తీసుకున్నాను మొన్న. సో రెడ్ కలర్. సో చూడండి లిప్స్టిక్ మరీ ఎక్కువ అప్లై చేయను, నేను ఎక్కువ ఇట్లా డాట్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటూ ఉంటాను. అంటే రెగ్యులర్గా అయితే ఇలా లైట్గా అప్లై చేసుకుంటానండి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పాప వెనకాల అరుస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఏం ఫీల్ అవ్వకండి. సో ఫైనల్గా లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ నాకు బిందీ పెట్టాలండి. సో నేను చిన్నది పెట్టుకుంటాను, మరీ ఎక్కువ పెద్దది కూడా పెట్టాను, అంటే డ్రెస్కి తగ్గట్టుగా పెట్టుకుంటాను. శారీస్ అయితే కొంచెం పెద్దది పెట్టుకుంటాను. సో మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ చూద్దాం. సో ఫైనల్లీ నా మేకప్ రెడీ. సో చూసారు కదండి, ఫైనల్గా నేను మేకప్ అనేది పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ బేసిక్గా రెగ్యులర్గా ఇంట్లో చేసుకోను. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు లైట్గా చేసుకుంటూ అన్నీ వేసుకోను అనమాట.
సో రెగ్యులర్గా వేసుకునే బేసిక్ సింపుల్ మేకప్ ఎట్లా చేసుకోవాలనేది నేను చూపించాను అనమాట. నేను వాడే ప్రొడక్ట్స్ ఏంటి, అవి చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ అండి. సో రీజనబుల్గా ఉంటాయి, మనం చాలా ఈజీగా కొనుక్కొని యూస్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ సింపుల్ మేకప్ బిగినర్స్కి, అంటే ఇప్పుడే మేకప్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ నాకు మేకప్ అంటే ఏంటో తెలియనప్పుడు నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదాన్ని. సో ఇప్పుడు నా వీడియో ఇలా ఎవరికైనా మేకప్ నేర్చుకోవాలి అనే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూసారు కదా ఎట్లా ఉంది లుక్ అనేది, ఫైనల్గా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.